గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి ఈ రోజు తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 పరీక్షలో జరిగినటువంటి వాల్యులేషన్ లో జరిగినటువంటి అవకతవకలపైన అదేవిధంగా సెంటర్ అలాట్మెంట్ లో జరిగినటువంటి అవకతవకలపైన విచారణ చేపట్టి మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలని చెప్పేసి పేపర్లని మళ్ళీ మూల్యాంకనం చేపట్టాలని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే టీఎస్పీఎస్సీ ద్వారా అనేకమైనటువంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, పేపర్ లీకేజీలు జరిగినాయని గతంలో గ్రూప్ 1 2 సార్లు ప్రిలిమ్స్ రాసినటువంటి పరిస్థితి ఉన్నది అభ్యర్థులు. ఆ సందర్భంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దాం, పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాత కూడా నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్ష అక్టోబర్ 21 నుంచి 24 2024లో నిర్వహించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో చేపట్టినటువంటి మూల్యాంకనంలో అనుభవజ్ఞులు అయినటువంటి ప్రొఫెసర్ల చేత ఆ వాల్యులేషన్ చేయించాలి. కానీ అట్లా చేయించలేదని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు ఈ రోజు కోర్టుకు వెళ్లడంతో ఈ రోజు కోర్టు విచారణ చేపట్టిన తర్వాత తీర్పునివ్వడం జరిగింది. మళ్ళీ రివాల్యుయేషన్ చేయాలి లేదా పరీక్షను నిర్వహించాలి 8 నెలల లోపు అని చెప్పేసి టీజీపీఎస్సీకి ఈ రోజు తీర్పునివ్వడం జరిగింది. అంటే ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్నది టీజీపీఎస్సీ. వరుస తప్పిదాలతోని ఈ రోజు నిరుద్యోగ యువత తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు, గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు టీజీపీఎస్సీ చేస్తున్నటువంటి తప్పిదాలపైన చర్యలు తీసుకోవాలి. టీజీపీఎస్సీ ఎలాంటి తప్పిదాలు చేయకుండా పారదర్శకంగా నియామకాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి మేము డివైఎఫ్ఐ కోరుతా ఉన్నాం. ఎందుకంటే